శ్రీమాత్రే నమః. సనాతన ధర్మం లోపల ఒక తల్లి తన శిశువుకు తన బిడ్డలకు ఎలా పాలు ఇవ్వాలనేటువంటి విషయం గురించి చాలా సూచనలు చేసింది. వాటి అన్నింటిని కూడా తెలుసుకుందాము. మీకు పైన స్క్రీన్ పైన సంస్కృత పాఠాలు కనిపిస్తున్నాయి. వాటి యొక్క సారాంశాన్ని వివరిస్తున్నాను. మొట్టమొదలు 1వ సూత్రం, తల్లి మంగళకరమైనటువంటి భావంతోనే ఉండాలి. తర్వాత కూర్చొని ఇచ్చేటప్పుడు మొట్టమొదలు ఉత్తరముఖంగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు శిశువు ఎప్పుడు కూడా తూర్పు పడమరలుగా ఉంటాడో, అది శుభకరం శిశువుకు. 3వది, నిలబడి పాలు ఎప్పుడూ ఇవ్వకూడదు. 4వది, అక్రోధనాహ అంటే ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఆ తల్లి కోపంతోనే ఉండకూడదు. తర్వాత 5వది, అవిషాదాహ ఏ విధమైనటువంటి బాధ, దుఃఖము, విచారంతో ఉండకూడదు. ఇలా ఉద్వేగాలతో నొగిపోతూ పాలు ఇవ్వడం అనేది దీనివల్ల దోషాలు సంక్రమిస్తాయి. సాధారణంగా పితృదోషాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంటి లోపల గొడవలు పెట్టుకొని ఏడుస్తూ కానీ దుఃఖంతో కానీ అరుస్తూ కానీ పాలిస్తుంటారు. దానివల్లనే ఆ పాల వల్ల పిల్లలకు నెక్స్ట్ తరంకు దోషాలు సంక్రమిస్తుంటాయి. తర్వాత వాత్సల్యవతీ, బిడ్డ మీద అమితమైనటువంటి ప్రేమను వాత్సల్యాన్ని కలిగి ఉండాలి ఆ క్షణం లోపల. ప్రసన్న వదనాహ ముఖంపై చిరునవ్వుతోని సంతోషంగా ఉంటూ బిడ్డకు ఆహారాన్ని అందించాలి. ఇది బిడ్డకు ఆహారాన్ని అందించడం అనేది అన్నిటికన్నా తనకు అత్యంత ఇష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి పని అనే భావిస్తూ ఇవ్వాలి. ఆ తల్లి మనస్సు ప్రశాంతంగా లేకపోతే ఆ శిశువు కూడా అజీర్ణం కానీ అనారోగ్యం కానీ వస్తుందని చెప్పేసి శాస్త్రం హెచ్చరిస్తుంది. ప్రక్షాళిత స్తనీ, చెమట వంటి అశుద్ధి తుడుచుకొని శుభ్రపరచుకొని ఆ మాతృమూర్తి పాలివ్వాలి. తర్వాత రక్షాకర్మణి చ కృతే, అంటే బిడ్డకు దిష్టి తాకకుండా పైనుంచి కొంగు కప్పుకొని ఎవరు చూడకుండా ఈ క్రింద చెప్పబోయేటువంటి భగవన్నామాలను స్మరిస్తూ పాలివ్వాలి. 10వది, దక్షిణ స్థానం ప్రథమం పాయేత్, మొట్టమొదలు పాలు ఇచ్చే ముందు కుడి స్థానం నుంచి ప్రారంభించాలి. కుడి స్థానం అయిన తర్వాత ఎడమ స్థానం నుంచి ఇవ్వాలి ఆ మాతృమూర్తి. తర్వాత ఈ క్రింది నామాలు స్తోత్రం చదువుకొని ఇవ్వాలి. పుండరీకాక్షాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, శివాభ్యాన్ నమః. 4 సాగరాస్తుభ్యం స్తనయోః క్షీరవాహినః భవంతు మంగళం నిత్యం సర్వలోక నమస్కృతే రక్షమాం సర్వభూతేభ్యో బాలం పాయయ సర్వదా అని. అంటే దీని తాత్పర్యం ఏమిటంటే, ఓ జననీ జగన్మాత, 4 సాగరాల లోపల జలం ఎంత పవిత్రమో అంతటి శక్తివంతమైనటువంటి పాలు నా స్థనాలలో ప్రవహించుగాక. ఈ పాలు తాగే నా బిడ్డకు నిత్యం మంగళము శుభాలు కలుగుగాక. సర్వభూతాల నుండి నా బిడ్డను నిరంతరం రక్షిస్తూ ఉండు. ఈ పాలు ఈ బిడ్డకు పుష్టిని రక్షణను ఇచ్చుగాక అని ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యము. కాబట్టి కొంచెం కష్టమైనా కానీ ఈ శ్లోకాలను నోటికి చేసుకొని తల్లులు పాటించాలని చెప్పేసి కోరుతున్నాము. సనాతన ధర్మాన్ని ఆచరించాలని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.